దేవుడే చెప్పాడు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు, మీరు సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు అని. అందు నిమిత్తం మేమంతా కూడా దేవుడి గురించి చెప్తా ఉంటాం. మనం కూడా తెలుసుకోవాలి, మానవుడిగా ఈ లోకంలో పుడుతున్నాము, పెళ్లి చేసుకుంటున్నాము, పిల్లల్ని కంటున్నాము, చాలా ఆస్తులు సంపాదించుకుంటున్నాము, ఎవరికి చెప్పా పెట్టకుండా సడన్ గా చచ్చిపోతున్నాం. అలా చనిపోవటం వల్ల ఏం ఉపయోగం లేదండి. మనం బ్రతికినప్పుడు మన భార్య, పిల్లలు, బంధువులు, ఊరు, ఇల్లులు, ఆస్తులు అన్నీ కనిపిస్తాయి, కానీ చనిపోయిన తర్వాత రెండు కనిపిస్తాయి. ఒకటి స్వర్గము, రెండు నరకము. స్వర్గానికి వెళ్ళాలి అంటే యేసుక్రీస్తు దేవుడు అని భూమి మీద నమ్మితేనే తప్ప, లేకపోతే స్వర్గానికి చేరలేం. మరి చనిపోయిన తర్వాత స్వర్గం కాకుండా ఇంకేముంది? ఓన్లీ నరకమే ఉంది. నరకం అనేది ఎలా ఉంటుందంటే, పాపం ఇప్పుడు దాకా మన సహోదరులు అక్కడ వంట చేశారు, ఏదైనా కొంచెం చేయగలిగితేనే భయంకరమైన నొప్పి, బాధ. ఏదో ఆయిల్ పూసుకుంటారు, పేస్ట్ పూసుకుంటారు, మందు